హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఎల్ఐసి యొక్క ప్రపోజల్ ఫామ్ నంబర్ 300 మనం 90% ఎక్కువగా యూజ్ చేసే ఫామ్ ఇదే కాబట్టి ఇది ఫిల్ చేయడం ఎలాగో ఈరోజు మనం తెలుసుకుందాం. హౌ టు ఫిల్ ప్రపోజల్ ఫామ్ నంబర్ 300. ఓకే, ఈ ప్రపోజల్ ఫామ్ కనుక మనం చూస్తే టాప్లో లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద కస్టమర్ ఇక్కడ పెట్టాలి. దాని తర్వాత డివిజన్ అని ఉంది కదా, డివిజన్ నేమ్ రాయాలి. మనది హైదరాబాద్ డివిజన్ కాబట్టి హైదరాబాద్ అని రాస్తాం. ఇక్కడ బ్రాంచ్ ఆఫీస్ CB6, మనది CB6 కాబట్టి CB6, మీది ఏ బ్రాంచ్ అయితే అది రాసుకోండి. దాని తర్వాత ఈ ఫామ్ ఫిలప్ చేసే ముందు ఓవర్ రైటింగ్ లేకుండా చూసుకోండి. బ్లాక్ ఇంక్ కానీ బ్లూ ఇంక్ కానీ క్యాపిటల్ లెటర్స్తో కస్టమరే రాసేటట్టు ప్లాన్ చేయండి. సో ఈ ప్రపోజల్ ఫామ్ 4 భాగాలుగా విడదీశారు, 4 సెక్షన్స్. సో ఫర్దర్గా డెసిషన్స్ ఏమైనా, పేమెంట్ డెసిషన్స్, డెత్ క్లెయిమ్ డెసిషన్స్ ఏమైనా ఈ ఫామ్ బేస్ మీద తీసుకుంటారు కాబట్టి ఈ ఫామ్ ఫిలప్ చేయడంలో కొంచెం జాగ్రత్తగా వహించాలి. సో జాగ్రత్తగా నింపాలి. దీంట్లో టు బి ఫిల్డ్ బై ద ఏజెంట్ అని ఉంది కదా, దాని కింద డిఓ యొక్క కోడ్ అండ్ మొబైల్ నెంబర్ రాయాలి. దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 2 దాని కింద ఏజెంట్ నేమ్, ఏజెంట్ యొక్క కోడ్ నెంబర్, ఏజెంట్ మొబైల్ నెంబర్ రాయాలి. దాని తర్వాత సెక్షన్ 1 కనుక మనం చూస్తే డీటెయిల్స్ ఆఫ్ ద లైఫ్ టు బి అష్యూర్డ్ అని ఉంది కదా, దాని కింద మనకు రోమన్ లెటర్స్లో క్వశ్చన్స్, రోమన్ నంబర్లో క్వశ్చన్స్ ఉన్నాయి, దాని కింద సబ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో దాంట్లో పర్సనల్ డీటెయిల్స్, రోమన్ నంబర్ 1 చూడండి, పర్సనల్ డీటెయిల్స్. ఈ పర్సనల్ డీటెయిల్స్ కింద బంచ్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో 1 కనుక చూస్తే నేమ్ యాజ్ పర్ రికార్డ్ రాయండి. ఓకే, రెండవది ఫాదర్ యొక్క ఫుల్ నేమ్. మూడవది, థర్డ్ క్వశ్చన్ మదర్ యొక్క ఫుల్ నేమ్. ఫోర్త్ క్వశ్చన్ జెండర్, మేల్, ఫీమేల్ ఆర్ థర్డ్ జెండర్ అది. ఫిఫ్త్ క్వశ్చన్ మ్యారేజ్ చేసుకున్నాడా, సింగిలా లేకపోతే మ్యారీడా. దాని తర్వాత 6th క్వశ్చన్ స్పౌజ్ యొక్క ఫుల్ నేమ్ ఇఫ్ మ్యారీడ్. 7th క్వశ్చన్ డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్. 8th క్వశ్చన్ ఏజ్. అండ్ 9th క్వశ్చన్ ప్లేస్ ఆర్ సిటీ ఆఫ్ ద బర్త్, ఆ ఊరి పేరు కానీ సిటీ పేరు కానీ మనము రాయాలి, ఎక్కడ పుట్టాడో అది రాయాలి. అండ్ 10th క్వశ్చన్ వచ్చేసి నేచర్ ఆఫ్ ఏజ్ ప్రూఫ్ సబ్మిటెడ్, ఏమి ఇచ్చారు, పానా, SSCఆ, పాస్పోర్టా, డ్రైవింగ్ లైసెన్సా, ఆధార్ కార్డా, ఏదైతే అది రాయాలి. దాని తర్వాత 11th క్వశ్చన్ వచ్చేసి నేషనాలిటీ, మెజారిటీ కేసెస్లో ఇండియన్. 12th సిటిజన్షిప్, మెజారిటీ కేసెస్లో ఇండియన్. 13th క్వశ్చన్ చూడండి, కరస్పాండెన్స్ అడ్రస్ అని ఉంటుంది, అంటే కమ్యూనికేషన్ అడ్రస్. మనం ఫర్దర్గా అతనికి లెటర్ కానీ ఏమైనా కమ్యూనికేట్ చేయాలనుకుంటే రాయాల్సిన అడ్రస్ అది. అండ్ 14th వచ్చేసి పర్మనెంట్ అడ్రస్. సో కమ్యూనికేషన్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ కనుక సేమ్ అయితే సేమ్ యాజ్ అబోవ్ అని రాయండి, లేకపోతే డిఫరెంట్ ఉంటే డిఫరెంట్ రాయండి. బట్ ఈ రెండిట్లో ఏదో ఒక దానికి ప్రూఫ్ మాత్రం ఇవ్వాలి. సో 15th క్వశ్చన్ చూడండి, రెసిడెన్షియల్ స్టేటస్, అంటే రెసిడెంట్ ఇండియనా, నాన్ రెసిడెంట్ ఇండియనా, లేకపోతే ఫారెన్ నేషనల్ ఆఫ్ ఇండియన్ ఆరిజినా, లేకపోతే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియనా, ఏదైతే అది టిక్ చేయండి. సో రెసిడెంట్ ఇండియన్ కాకుండా మిగతా కేసెస్లో అవుట్ సైడ్ ఇండియా అడ్రస్ రాయాలి. 16th క్వశ్చన్ అడ్రస్ అవుట్ సైడ్ ద ఇండియా, అది రాయాలి. దీంట్లో రోమన్ నెంబర్ 2 చూడండి, KYC అండ్ PMLA, దాని యొక్క అంటే ఆర్ యూ ఇన్కమ్ ట్యాక్స్ అసెస్సీ, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. రెండవ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి, పాన్ నెంబర్ రాయాలి. క్వశ్చన్ నెంబర్ 3 ID డీటెయిల్స్, పైన పాన్ నెంబర్ రాస్తే ఈ థర్డ్ క్వశ్చన్ రాయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇన్ కేస్ రాయకపోతే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఏమి ఇచ్చారు, దాని తర్వాత ID నెంబర్ రాయాలి. ఈ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కనుక ఆధార్ కార్డ్ అయితే ID నెంబర్ ప్లస్లో ఓన్లీ లాస్ట్ 4 డిజిట్స్ మాత్రమే రాయాలి. ఓకే, దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 4 చూడండి, రోమన్ నెంబర్ 2 కింద సెక్షన్ 1లో రోమన్ నెంబర్ 2 మనం డిస్కస్ చేస్తున్నాము. అందులో క్వశ్చన్ నెంబర్ 4 అడ్రస్ ప్రూఫ్ సబ్మిటెడ్, అడ్రస్ ప్రూఫ్ ఏమి ఇచ్చారో అది రాయాలి. ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్,
ఆర్ యూటిలిటీ బిల్స్ ఏదైతే అది రాయాలి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ఆర్ యూ రిజిస్టర్ విత్ జిఎస్టీ? రిజిస్టర్ చేసుకుని ఉంటే GSTIN నంబర్ ఉంటుంది, అది రాయాలి. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. సెంట్రల్ KYCతో ఏమైనా రిజిస్టర్ చేసుకున్నారా? అయితే దాని డీటెయిల్స్ లేకపోతే నాట్ అప్లికబుల్. క్వశ్చన్ నెంబర్ రోమన్ నెంబర్ 3 చూడండి. సెక్షన్ 1లో రోమన్ నెంబర్ 3 ఆక్యుపేషన్ అని ఉంది కదా హెడ్లైన్స్. దాని కింద వచ్చేసి నెంబర్ 1 క్వశ్చను ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముంటే అది గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అని రాయకూడదు, స్పెసిఫిక్ డిగ్రీ రాయాలి. దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ప్రజెంట్ ఆక్యుపేషన్ ఏం పని చేస్తున్నాడు? గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్, ఆర్ సెల్ఫ్ ఎంప్లాయీ, ఆర్ బిజినెస్ ఏదైతే అది రాయండి. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏమేవి? ఎంప్లాయిడ్ కేసెస్లో శాలరీ ఉంటుంది, బిజినెస్ మ్యాన్ రూపంలో బిజినెస్, అండ్ సెల్ఫ్ ఎంప్లాయీ అయితే సెల్ఫ్ ఎంప్లాయీ ఆర్ కమిషన్ ఏదైతే అది రాయండి. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. నేమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఎంప్లాయర్. మీరు పనిచేసే కంపెనీ ఎంప్లాయీ అయితే ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నామో ఆ కంపెనీ పేరు రాయాలి. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ఎగ్జాక్ట్ నేచర్ ఆఫ్ డ్యూటీస్, ఆయన చేసే పని సేల్స్ ఆర్ మార్కెటింగ్ ఆర్ డెవలప్మెంట్ ఆర్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ IT ఏదైతే అది రాయాలి. క్వశ్చన్ నెంబర్ 6 లెంత్ ఆఫ్ సర్వీస్, ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారో అది రాయాలి. క్వశ్చన్ నెంబర్ 7 వచ్చేసి యాన్యువల్ ఇన్కమ్ ఎంతనో రాయాలి. క్వశ్చన్ నెంబర్ 8 వచ్చేసి ఆర్మడ్ ఫోర్సెస్కి సంబంధించింది. మీరు ఆర్మడ్ ఫోర్సెస్ వల్ల కనుక పాలసీ ఇస్తే దానికి డీటెయిల్స్ ABCDE ఆ క్వశ్చన్స్ అన్ని రాయాలి. అదర్వైజ్ నాట్ అప్లికబుల్ అని పెట్టేయండి. ఇప్పుడు సెక్షన్ 1లోనే రోమన్ నెంబర్ 4 చూడండి. 1, 2, 3 ఈ 3 వచ్చేసి మెజారిటీ కేసెస్లో ఆన్సర్ నో ఉంటుంది. ఓకే. దీంట్లో 1 కనుక చూస్తే మీరు హజార్డస్ ఆక్యుపేషన్లో ఏమైనా ఉన్నారా, హజార్డస్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తున్నారా అని దాని మీనింగ్. సో అది ఎస్ అయితే ఎస్ డీటెయిల్స్, అదర్వైజ్ నో. ఇందులోనే 2 చూడండి. రోమన్ నెంబర్ 4 మీద 2 కనుక మనం చూస్తే మీరు ఏమైనా క్రిమినల్ ఛార్జెస్ కానీ లేకపోతే అఫెన్సివ్ కానీ ఏమైనా ఇన్వెస్టిగేషన్ నడుస్తుందా అన్నట్టు దాని మీనింగ్. సో దాని రిలేటెడ్ ఆన్సర్ మ్యాక్సిమం నో ఉంటుంది, ఎస్ అయితే దాని డీటెయిల్స్ రాయాలి. 3 వచ్చేసి చూసామనుకోండి. పొలిటికల్లీ ఎక్స్పోజ్ పర్సనా? రోమన్ నెంబర్ 4లో క్వశ్చన్ నెంబర్ 3 చూస్తే మీరు పొలిటికల్లీ ఎక్స్పోజ్ పర్సనా RBI గైడ్లైన్స్ ప్రకారంగా, RBI గైడ్లైన్స్ ఒకసారి మీరు చూసుకోండి. సో మెజారిటీ కేసెస్లో దీని ఆన్సర్ కూడా నో. సో 1, 2, 3 మెజారిటీ కేసెస్లో నో. ఇప్పుడు రోమన్ నెంబర్ 5 చూడండి. ఎగ్జిస్టింగ్ ఇన్సూరెన్స్ ఉన్న పాలసీ డీటెయిల్స్ అన్నీ కంపల్సరీగా రాయాలి. ఎందుకంటే దీని మీదనే మీకు ఎలిజిబిలిటీ కానీ రేపు క్లెయిమ్ వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఆ పాలసీ ఇన్ఫోర్స్ పాలసీ నంబరు, ఏ బ్రాంచ్లో తీసుకున్నారు, టేబుల్, టర్మ్, ప్రీమియం ఆ డీటెయిల్స్ ఏదైతే అడిగారో ఈ టేబులర్ కాలం ఉంది కదా, ఇది మీరు ఫిలప్ చేయాలి. దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 14 చూడండి. దీంట్లోనే రోమన్ నెంబర్ 5లో క్వశ్చన్ నెంబర్ 14 దీంట్లో ABCD ఉన్నాయి కదా, ఇవి కూడా ఆన్సర్ నో ఉంటుంది మెజారిటీ కేసెస్లో. ఓకే, నో. ఇంకా ఏమైనా ఉంటే ఎస్ ఏమైనా అనిపిస్తే మీకు డెవలప్మెంట్ ఆఫీసర్తో డిస్కస్ చేసి మీరు ఆన్సర్స్ రాయవచ్చు. ఇంకోటి, ఇప్పుడు మనం సెక్షన్ 1 ఇదంతా డిస్కస్ చేస్తుంది. సెక్షన్ 1లో రోమన్ నెంబర్ 6 చూడండి. ఇప్పుడు డీటెయిల్ ఆఫ్ ద నామినీ అండ్ అపాయింటీ. నామినీ మనం మల్టిపుల్ నామినీస్ పెట్టుకోవచ్చు. సో సింగిల్ నామినీ అయితే నేము, పర్సంటేజ్ వచ్చేసి 100 అవుతుంది, ఏజ్, రిలేషన్షిప్ అది రాయాలి. మల్టిపుల్ నామినీస్ అయితే వాళ్ళ పేర్లు, వాళ్ళ రిలేషన్షిప్, ఏజ్, దాని తర్వాత ఎంత పర్సంటేజ్ అనేది రాయాలి. నామినీ కనుక మైనర్ అయితే అంటే బిలో 18 years అయితే అపాయింటీ అంటే బ్లడ్ రిలేషన్ నుంచి మేజర్ క్యాండిడేట్ని మనం అపాయింట్గా పెట్టాలి. వాళ్ళ యొక్క నేము, రిలేషన్ టు ద నామినీ అండ్ వాళ్ళ కన్సర్న్ అడ్రస్ సిగ్నేచర్ తీసుకోవాలి. సెక్షన్ 1లో రోమన్ నెంబర్ 7 చూడండి. బ్యాంక్ డీటెయిల్స్ రాసి దీని ప్రూఫ్ క్యాన్సల్ చెక్ లీవ్ కానీ స్టేట్మెంట్ కానీ లేకపోతే పాస్బుక్ జిరాక్స్ అని పెడితే బ్యాంక్ డీటెయిల్స్ కూడా మీకు అప్డేట్ అయిపోతుంది. సో ఇక్కడతో సెక్షన్ నెంబర్ 1 అయిపోయింది. 1 అయిపోతేనే మనం ఏం చేయాలి, ఇక్కడ సిగ్నేచర్ తీసుకోవాలి. ఓకే, ఈ ప్రపోజల్ ఫామ్లో టోటల్ 6 సిగ్నేచర్ కావాలి. ఇక్కడ ఒకటి అయిపోయింది. ఇప్పుడు సెక్షన్ 1కి ఒకటి అయిపోయింది. ఇప్పుడు సెక్షన్ 2 చూడండి. సెక్షన్ 2 వచ్చేసి దేని గురించి అంటే ప్రపోజ్డ్ ప్లాన్, మనం ఏ ప్లాన్ ఇస్తున్నామో ఆ ప్లాన్ డీటెయిల్స్. దీంట్లో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. రోమన్ నెంబర్ 1
ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇన్సూరెన్స్ సేవింగ్స్, రిస్క్ కవర్, సేవింగ్ అండ్ రిస్క్ కవర్. సో మన మెజారిటీ కేసులో సేవింగ్ అండ్ రిస్క్ కవర్. టర్మ్ ప్లాన్కి ఇస్తే రిస్క్ కవర్. ఇన్సూరెన్స్ లేకుండా వేరే పాలసీస్ ఏమైనా ఇస్తే సేవింగ్, అది టిక్ చేయాలి. దాని తర్వాత రోమన్ నెంబర్ 2 చూడండి, వెదర్ ప్రపోజల్ ఈజ్ అండర్ ఇండివిజువల్ లైఫ్ ఆర్ ఎంప్లాయర్ స్కీమ్ ఆర్ HUF ఆర్ మ్యారేజ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్. సో ఇవన్నీ డీటెయిల్స్ మనం బ్రాంచ్లో డిస్కస్ చేయవచ్చు. మెజారిటీ కేసెస్లో ఇండివిజువల్ లైఫ్ టిక్ చేసేయండి. దాని తర్వాత రోమన్ నెంబర్ 3 చూడండి, సెక్షన్ 2లో అవైలబుల్ రైడర్స్ అన్నట్టు ఇవి. సో మనం మ్యాక్సిమం ఇచ్చే రైడర్ ఏంటంటే 4th ADDB, యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజబిలిటీ రైడర్, దాన్ని మీరు టిక్ చేయండి. మిగతాది ఏమైనా కావాలనుకుంటే మనం డిస్కస్ చేద్దాము. దాని తర్వాత సెక్షన్ 2లో రోమన్ నెంబర్ 4 చూడండి, ఇక్కడ మనం ఇచ్చే ప్లాన్ డీటెయిల్స్, ప్లాన్ యొక్క నంబర్, టర్మ్, దాని తర్వాత ప్రీమియం పేయింగ్ టర్మ్, దాని తర్వాత సమ్ అష్యూర్డ్ నెక్స్ట్, దాని తర్వాత పేమెంట్ మోడ్ ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ ఆర్ క్వార్టర్లీ ఎలా పే చేస్తే అది రాయాలి. దాని తర్వాత టర్మ్ రైడర్ ఏమైనా తీసుకుంటే అది రాయాలి, క్రిటికల్ ఇల్నెస్ రైడర్ తీసుకుంటే రాయాలి, యాక్సిడెంటల్ బెనిఫిట్ ఎంతో అది రాయాలి. సో ఇది ఫిలప్ చేయాలి. దాని తర్వాత రోమన్ నెంబర్ 4లో B చూడండి, ఇది వచ్చేసి పోలీస్ పర్సనల్ రిలేటెడ్ క్వశ్చన్స్. ఒకసారి చదవండి, అర్థమైపోతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఓకే. దాని తర్వాత ఇందులో రోమన్ నెంబర్ 4 కింద సెక్షన్ C చూడండి, SSS అంటే శాలరీ సేవింగ్ స్కీమ్, అది కనుక ఇస్తే దాని యొక్క పేయింగ్ అథారిటీ కోడ్ రాయాలి. దాని తర్వాత SR నెంబర్ ఆర్ బ్యాడ్జ్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఎంప్లాయీ అది రాయాలి. ఇందులోనే ఇప్పుడు సెక్షన్ 2లో రోమన్ నెంబర్ 5 చూడండి, ఇది వచ్చేసి మైనర్ లైఫ్లో ఎస్గా ఉంటుంది ఆన్సర్, అంటే ప్రీమియం ఎవరి బెనిఫిట్ సంబంధించింది ఇది. సో పెద్దవాళ్ళ పాలసీలో అది ఉండదు కాబట్టి ఎస్ స్ట్రైక్ చేసి నో కరెక్ట్ చేయండి. మైనర్ లైఫ్లో అయితే ప్రీమియం ఎవరి బెనిఫిట్ ఎక్కడైతే వర్తిస్తుందో అప్పుడు ఎస్ కొట్టాలి, నో స్ట్రైక్ చేసేయాలి, ఎస్ను రైట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి రోమన్ నెంబర్ 6 చూడండి, సెక్షన్ 2లో ఇది వచ్చేసి ఆధార్ స్త్రీల ఆధార్ స్తంభ్ గురించి. సో దాని డీటెయిల్స్ ఏమైనా ఉంటే రాయండి, అదర్వైజ్ నాట్ అప్లికబుల్. మీరు ఆ పాలసీస్ ఇస్తేనే ఆ క్వశ్చన్ వర్తిస్తుంది. దాని తర్వాత రోమన్ నెంబర్ 7 అండర్ సెక్షన్ 2 చూడండి, ఇది వచ్చేసి జీవన్ అమర్ పాలసీ గురించి, టర్మ్ ప్లాన్. మనం టర్మ్ ప్లాన్ ఇస్తుంటే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి, అంటే స్మోకరా నాన్ స్మోకరా. దాని తర్వాత లెవెల్ సమ్ అష్యూర్డ్ ఇస్తామా, ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ ఇస్తామా. సో అవి అదర్వైజ్ నాట్ అప్లికబుల్, N/A. ఓకే. దాని తర్వాత సెక్షన్ 2లోనే రోమన్ నెంబర్ 8 చూడండి, సైమల్టేనియస్ ప్రపోజల్. దీంట్లో క్వశ్చన్ నెంబర్ A వచ్చేసి సైమల్టేనియస్ ప్రపోజల్ ఆన్ సెల్ఫ్ అన్నట్టు, అంటే ఒకేసారి ఒకటి కాకుండా 2-3 పాలసీలు తీసుకుంటే సో ఆ డీటెయిల్స్ రాయాలి, అదర్వైజ్ నో. ఓకే. దాని తర్వాత ఇందులోనే B చూడండి, క్వశ్చన్ నెంబర్ B, సైమల్టేనియస్ ప్రపోజల్ ఆన్ చిల్డ్రన్ ఆర్ స్పౌస్, అదే ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి, అప్పుడు ఎస్ అయితే దాని డీటెయిల్స్ రాయాలి, లేకపోతే నో. అందులోనే సెక్షన్ 2లో రోమన్ నెంబర్ 9 చూడండి, సెటిల్మెంట్ ఆప్షన్. ఇది మనం డెత్ బెనిఫిట్ కానీ లేకపోతే మెచ్యూరిటీ కానీ సెటిల్మెంట్ ఆప్షన్ మనకు, అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ 10 years అలా తీసుకోవాలనుకుంటే ఎస్, అదర్వైజ్ నో. ఓకే. దాని తర్వాత రోమన్ నెంబర్ 10 చూడండి, సెక్షన్ 2లో రోమన్ నెంబర్ 10, అది వచ్చేసి కన్సర్న్, అంటే ఎస్ రైట్ మార్క్ ఇవ్వాలి, నోను రైట్ మార్క్ కొట్టేయాలి, ఇంటూ మార్క్ చేసేయాలి. దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 11 చూడండి, సెక్షన్ 2లో రోమన్ నెంబర్ 11, ఆర్ యూ రిజిస్టర్ విత్ LIC పోర్టల్. పోర్టల్తో వరకు రిజిస్టర్ చేసుకొని ఉంటే ఆ పోర్టల్ ఐడి ఉంటుంది కదా, అది రాయండి. సో ఇక్కడతో మనకు సెక్షన్ 2 క్లోజ్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మనము సిగ్నేచర్ తీసుకోవాలి. సో దిస్ ఇస్ సెకండ్ సిగ్నేచర్. దీని తర్వాత మనకు సెక్షన్ 3, ఈ సెక్షన్ 3లో మనకు పర్సనల్ అండ్ ఫ్యామిలీ డీటెయిల్స్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యాబిట్స్ అని ఉంటుంది. ఇందులో వచ్చేసి రోమన్ నెంబర్ 1 చూడండి, పర్సనల్ హెల్త్ అనేది ఇచ్చారు. పర్సనల్ హెల్త్ కింద రోమన్ నెంబర్ 1 కింద ABCD క్వశ్చన్ ఉన్నాయి. సో ఏ వచ్చేసి వాళ్ళ యొక్క హైట్ వెయిట్ రాయాలి, ఎగ్జాక్ట్ హైట్ ఇన్ సెంటీమీటర్స్, వెయిట్ ఇన్ కేజెస్ రాయండి. ఓకే. దాని తర్వాత BCD ఉన్నాయి కదా, ఈ మెజారిటీ కేసెస్లో నో, అంటే నో అని రాయండి. ఎందుకంటే B యొక్క ఆన్సర్ ఏంటంటే మీరు మెడికల్ ప్రాక్టీషనర్ని లాస్ట్ 5 yearsలో ఏమైనా కన్సల్ట్ అయ్యారా. సో నో అయితే నో, ఎస్ అయితే నో, ఎస్ అయితే ఎస్. ఎందుకు ఎస్, సో ఆ డీటెయిల్స్ రాయాలి. దాని తర్వాత ఇందులో C వచ్చేసి చూస్తే, దాని తర్వాత ఈ ట్రీట్మెంట్ కానీ ఆపరేషన్స్ కానీ ఏమైనా వీటి కోసం మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారా అనేది దీని మీనింగ్. C, ఎస్ అయితే ఎస్, దాని డీటెయిల్స్ రాయాలి, అదర్వైజ్ నో. D వచ్చేసి
మీరు ఆయన హెల్త్ గ్రౌండ్ మీద మీరు లాస్ట్ 5 yearsలో ఆఫీస్ కనుక అబ్సెంట్ అయ్యారా అనేది దాని మీనింగ్. దాని ఎస్ అయితే ఎస్, నో అయితే నో, ఎస్ అయితే డీటెయిల్స్ రాయాలి. ఇప్పుడు ఈ చూడండి, ఈ వచ్చేసి ఇక్కడ 15 questions ఉన్నాయి దీని కింద, అన్ని హెల్త్ రిలేటెడ్ క్వశ్చన్స్. ఇవన్నీ ఒకసారి చదివితే అర్థమైపోతుంది. మెజారిటీ కేసెస్లో ఇవన్నిటికీ ఆన్సర్ నో అని ఉంటుంది. నో 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 నో. ఏమైనా ఆపరేషను, ఏమైనా ఎలిమెంట్స్, లేకపోతే ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎస్ అనుకుంటే అప్పుడు ఈ ఎఫ్ ఉంది కదా, ఎఫ్లో దాని డీటెయిల్స్ రాయాలి. అంటే న్యాష్ ఆఫ్ ఇల్నెస్ ఎంత, ఏది, డేట్ ఆఫ్ డయాగ్నోసిస్ ఎప్పుడు, ఫుల్లీ రికవర్డా కాదా. సో ఈ డీటెయిల్స్ ఇక్కడ ఈ టేబులర్ కాలం ఉంది కదా, దీన్ని ఫిలప్ చేయాలి. దీంట్లో ఏమైనా ఎస్ ఉంటేనే ఇక్కడ ఉంటుంది, అదర్వైజ్ ఇది నాట్ అప్లికబుల్ అని రాసేయాలి. నాట్ అప్లికబుల్. దాని తర్వాత పర్సనల్ హ్యాబిట్స్ సెక్షన్ 3లో రోమన్ నెంబర్ 2 కింద పర్సనల్ హ్యాబిట్స్ చూడండి. దీని కింద ABCD ఈ క్వశ్చన్స్ ABCD కనుక మనం చూస్తే వీటికి ఆన్సర్ కూడా 99% నో 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 ఉంటుంది. ఇంకా ఏమైనా మీకు డౌట్ ఉంటే ఇది మనకు డిస్కస్ చేయవచ్చు. ఓకే, దాని తర్వాత వచ్చేసి సెక్షన్ 3లో మనం డిస్కస్ చేస్తున్నాం ఇదంతా. సెక్షన్ 3లో రోమన్ నంబర్ 3 కదా చూడండి. వాట్ హ్యాస్ బీన్ యువర్ స్టేట్ ఆఫ్ హెల్త్ అని ఉంది దీంట్లో. గుడ్ అయితేనే పాలిసిస్తాం కదా, సో గుడ్. దాని తర్వాత రోమన్ నెంబర్ 4 చూడండి, ఫ్యామిలీ డీటెయిల్స్. ఫ్యామిలీ డీటెయిల్స్లో ఇక్కడ నెంబర్ 1 క్వశ్చన్ వచ్చేసి ఏమైనా లైక్ హార్ట్ కానీ లేకపోతే హై బీపీ కానీ ఏమైనా ఆపరేషన్ లాంటివి ఏమైనా జరిగిందా మీకు కానీ, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేకపోతే రిలేటివ్స్లో కానీ జరిగిందా అని క్వశ్చను. ఏమైనా జరిగి ఉంటే ఎస్, దాని డీటెయిల్స్, వాళ్ళ పేర్లు అని రాయాలి, లేకపోతే నో అని రాయాలి. ఓకే, సో రోమన్ నెంబర్ 4 కింద మనము ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2 చూడండి, ఫ్యామిలీ హిస్టరీ అని రాసి ఉంటుంది. ఆ ఫ్యామిలీ హిస్టరీలో మనకు టేబులర్ కాలం కనిపిస్తుంది చూడండి. ఇది టేబులర్ కాలం. ఇక్కడ లీవింగ్ మెంబర్స్, ఇక్కడ డెడ్ మెంబర్స్. సో పేర్లు రాయాల్సిన అవసరం లేదు, బట్ వాళ్ళ యొక్క ప్రజెంట్ ఏజ్, స్టేట్ ఆఫ్ హెల్త్ అది రాయాలి. బ్రదర్స్ ఇద్దరు అనుకోండి, ఇద్దరు ఏజ్, వాళ్ళ స్టేట్ ఆఫ్ హెల్త్ గుడ్. అలాగే సిస్టర్స్, దాని తర్వాత స్పౌస్, చిల్డ్రన్, వాళ్ళని రాయాలి. ఎవరైనా చనిపోయి ఉంటే ఏజ్ ఆఫ్ డెత్, ఇయర్ ఆఫ్ డెత్, కాజ్ ఆఫ్ డెత్ ఇక్కడ రాయాలి. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఫీమేల్ ప్రొక్యునెంట్స్ ఓన్లీ అని ఉంది కదా, రోమన్ నెంబర్ 5. ఇది మనం సెక్షన్ 3 మనం డిస్కస్ చేస్తుంది. సెక్షన్ 3లో రోమన్ నెంబర్ 5, ఆర్ యూ ప్రెగ్నెంట్ నౌ, డేట్ ఆఫ్ డెలివరీ ఏంటి, డేట్ ఆఫ్ లాస్ట్ డెలివరీ, అదే చైల్డ్ యొక్క లాస్ట్ చైల్డ్ బర్త్డే. దాని తర్వాత ఏమైనా అబార్షన్ కానీ, మిస్క్యారేజ్ కానీ, సిజేరియన్ కానీ ఏమైనా జరిగిందా, ఎస్ అయితే దాని డీటెయిల్స్, దాని రిపోర్ట్స్ అవన్నీ కావాలి. ఇంకోటి D, క్వశ్చన్ నెంబర్ D వచ్చేసి ఏమైనా గైనిక్ ప్రాబ్లం ఏమైనా ఉంటే రాయాలి. ఈ వచ్చేసి హస్బెండ్ డీటెయిల్స్, దాని కదా హస్బెండ్ నేమ్, హస్బెండ్ యొక్క ఆక్యుపేషన్, యాన్యువల్ ఇన్కమ్. F వచ్చేసి హస్బెండ్ పేరు మీద ఉన్న పాలసీస్ అన్నీ ఇక్కడ రాయాలి. టేబులర్ కాలం ఫిలప్ చేయాలి, లాస్ట్లో ఉంది కదా అది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనం సెక్షన్ 4కి వచ్చాము. సెక్షన్ 3 అయిపోతేనే ఏం చేయాలి, ప్రతి సెక్షన్కి సిగ్నేచర్ తీసుకోవాలి కదా. సెక్షన్ 3 అయిపోతేనే ఇక్కడ సిగ్నేచర్ తీసుకోవాలి లాస్ట్లో. ఇప్పుడు సెక్షన్ 4 డిక్లరేషన్ పార్ట్ ఇది. ఇందులో టాప్లో పేరు రాయండి, కస్టమర్ పేరు. దాని తర్వాత ఇది అయిపోతూనే ఇక్కడ సిగ్నేచర్, ఇక్కడ వచ్చేసి కస్టమర్ సిగ్నేచర్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఏజెంట్ సైన్ తీసుకోవాలి. ఏజెంట్ సైన్, ఏజెంట్ యొక్క నేమ్, అతని యొక్క ఆక్యుపేషను, దాని తర్వాత అడ్రస్ రాయాలి ఏజెంట్ది, విట్నెస్ అన్నట్టు. ఇది వచ్చేసి కస్టమర్ సైన్. ఓకే, కస్టమర్ సైను లెఫ్ట్ సైడ్లో వస్తుంది, రైట్ సైడ్లో వస్తుంది. మనం ఫామ్ ఎదురుగా పెట్టుకుంటే రైట్ సైడ్లో బాటంలో వస్తుంది. దాని తర్వాత డిక్లరేషన్ పార్ట్లో మనం కనుక చూస్తే పేజ్ నెంబర్ 11లో సెక్షన్ 45 ఆఫ్ ద ఇన్సూరెన్స్ యాక్ట్ 1938 గురించి ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. క్వశ్చన్ నెంబర్ పేజ్ నెంబర్ 11లో ఇక్కడ కస్టమర్ యొక్క సిగ్నేచర్ తీసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ సెక్షన్ 41 ఆఫ్ ద ఇన్సూరెన్స్ యాక్ట్ 1938 అని మళ్ళీ ఇచ్చారు. సో ఇక్కడ ఇంకో సిగ్నేచర్ తీసుకోవాలి. ఇక్కడ ఏజెంట్ సైన్, ఇక్కడ కస్టమర్ సైన్. సో దీంతో టోటల్గా 6 సిగ్నేచర్లు అయిపోయినాయి. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4 అయిపోయినాయి.
దాని తర్వాత ఇక్కడ డిక్లరేషన్ పార్ట్లో ఇక్కడ 2 అయిపోయినాయి. టోటల్ 6 సిగ్నేచర్లు అయ్యాయి ఇప్పటికి. సో ఇక్కడతో ప్రపోజల్ ఫామ్ 300 క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ మీరు మోరల్ హజార్డ్ రిపోర్ట్, ఏజెంట్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అంటాం కదా. సో ఆ రిపోర్ట్ మీరు రాయాలి. ఆ రిపోర్ట్ ఎలా రాయాలంటే పైన ఏజెంట్ యొక్క నేమ్, అడ్రస్, మొబైల్ నంబర్, ఏజెంట్ కోడ్ రాయాలి. రైట్ సైడ్లో డిఓ యొక్క కోడ్ ఆయన మొబైల్ నెంబర్ అడిగారు, అది రాయాలి. దాని తర్వాత ఇందులో క్వశ్చన్ నెంబర్ 1 కనుక చూసుకుంటే ప్రోడక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అని ఉంది. దాంట్లో ఏ నేమ్ ఆఫ్ ద ప్రపోజర్ అంటే ఎవరైతే పాలసీ తీసుకుంటున్నారో వాళ్ళ పేరు. బి ఏజ్ ఆఫ్ ద ప్రపోజర్, సో ఆయన ఏజ్ ఎంత. సి క్వశ్చన్ నెంబర్ సి వచ్చేసి ప్లాన్ అండ్ టర్మ్, ఏ ప్లాన్ ఇస్తున్నారు, టర్మ్ ఎంత. దాంట్లో డి వచ్చేసి సమ్ అష్యూర్డ్ ఎంత, ఇది రాసేయాలి. ఈ వచ్చేసి ఈఎఫ్జి వచ్చేసి ఒకసారి ఆన్సర్ ఇంటి దగ్గర చదువుకోండి, క్వశ్చన్ ఇంటి దగ్గర చదువుకోండి. ఆన్సర్లు ఎస్. ఓకే, ఈఎఫ్జి ఆన్సర్లు ఎస్ ఉంటుంది. దాని తర్వాత రోమన్ నెంబర్ 2 చూసుకోండి. ఇప్పుడు 1 అయిపోయింది. రోమన్ నెంబర్ 2 వచ్చేసి ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రపోజర్ లైఫ్ టు బి అష్యూర్డ్ అని ఉంది కదా. దాంట్లో ఏ వచ్చేసి మీకు ఎంతకాలం నుంచి తెలుసు, అది రాయాలి. బి వచ్చేసి మీరు కస్టమర్తో ఏమైనా రిలేషన్ ఉందా, ఆ రిలేషన్ డీటెయిల్స్ రాయాలి. సి వచ్చేసి కస్టమర్ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనం ప్రపోజల్ ఫామ్లో రాసాం కదా, అది ఇక్కడ రాయాలి. డి వచ్చేసి ఈ ప్రపోజల్ ఎఫ్ఎన్ఐఓ కానీ ఓసిఐకి సంబంధించిందా, సో ఆ కార్డ్ ఏమైనా వెరిఫై చేశారా అని, అదర్వైజ్ నో. దాని తర్వాత ఈ వచ్చేసి దిస్ పర్సన్ పొలిటికల్లీ ఎక్స్పోజ్ పర్సనా, మెజారిటీ కేసెస్లో నో, ఎస్ అయితే ఎస్. ఓకే, సో మోరల్ హజార్డ్ రిపోర్ట్లో ఎఫ్ చూడండి. ఈ ఎఫ్ క్వశ్చన్ వచ్చేసి ఏముంటుందంటే ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ దట్ పర్సన్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదని దాని మీనింగ్. సాటిస్ఫైడ్ అంటే ఎస్, ఎస్. జీ కేవైసీ పిఎంఎల్ఏ నామ్స్ ఫుల్ఫిల్ అయినాయా అంటే ఆన్సర్ ఎస్ఏ ఉంటుంది. ఓకే, జీ. ఇప్పుడు రోమన్ నెంబర్ 3 చూడండి. ఫైనాన్షియల్ అసెస్మెంట్ బై ఏజెంట్. దీంట్లో ఎగ్జాక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదో రాయండి. శాలరీయా, బిజినెసా, కమిషనా, సెల్ఫ్ ఎంప్లాయ్ ఏదో రాయండి. ఇన్కమ్ త్రూ ఎంప్లాయ్మెంట్ ఎంత, బిజినెస్ ప్రొఫెషన్ ఏదైతే ఉందో ఎంత, అది రాయాలి. దాని తర్వాత ఇన్కమ్ త్రూ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఇన్కమ్ ఏమైనా ఉంటే అక్కడ రాయాలి. దాని తర్వాత ఇన్కమ్ త్రూ ఎనీ అదర్ సోర్సెస్ ఏమైనా ఉంటే కూడా రాయాలి డీలో. ఇప్పుడు ఈ వచ్చేసి ఏం ప్రూఫ్ మీరు వెరిఫై చేశారు అని దాని మీనింగ్. ఏం ప్రూఫ్ వెరిఫై చేయకపోతే సెల్ఫ్ డిక్లరేషన్ అని రాయండి. లేకపోతే కింద ఐటీఆరా, లేకపోతే బ్యాంక్ స్టేట్మెంటా, లేకపోతే శాలరీ షీటా, లేకపోతే సిఎస్ సర్టిఫికేట్ ఉంది కదా, ఏదైతే అది ఎస్ అని రాయండి. ఇప్పుడు ఎఫ్ ఉంది కదా, అక్కడ మీరు పాన్ నెంబర్ రాయండి. మోరల్ హజార్డ్ రిపోర్ట్లో రోమన్ నెంబర్ 3 కింద ఎఫ్ క్వశ్చన్ పాన్ నెంబర్ రాయండి. జీ వచ్చేసి ఆన్సర్ మళ్ళీ ఎస్. ఓకే, సో దాని తర్వాత నెక్స్ట్ రోమన్ నెంబర్ 4 చూడండి. ప్రీవియస్ ఇన్సూరెన్స్ డీటెయిల్స్ ఇంక్లూడింగ్ ఫ్రమ్ అదర్ కంపెనీస్, అదర్ ఇన్సూరెన్సెస్ అని ఇచ్చారు. సో డిడ్ యూ డిస్కస్ అదే ప్రీవియస్ పాలసీస్ ఏమైనా ల్యాప్స్ అయ్యాయా అనేది దీని క్వశ్చన్. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో మెజారిటీ కేసెస్లో నో కాబట్టి నో అనేది ఆన్సర్ రాయండి. దాని తర్వాత రోమన్ నెంబర్ 4 బి చూడండి. సో ఇది వచ్చేసి ఆర్ యూ అవేర్ ఆఫ్ ఎనీ పాలసీ ఇంక్లూడింగ్ రివైవల్, డిక్లైన్ చేశారా, లేకపోతే డిఫర్ చేశారా, లేకపోతే ఎనీ ఎక్స్ట్రా టర్మ్స్ అయినా ఇంపోజ్ చేశారా అనేది. ఇది కూడా మెజారిటీ కేసెస్లో నో, అదర్వైజ్ ఎస్ ఉంటే దాని డీటెయిల్స్ రాయండి. ఇందులో రోమన్ నెంబర్ 5 చూడండి. ఇన్ఫర్మేషన్ అబౌట్ హెల్త్, హ్యాబిట్ అండ్ ఆక్యుపేషన్ అది ఉంది కదా. వాట్ ఈజ్ జనరల్ స్టేట్ ఆఫ్ హెల్త్ ఆఫ్ ద లైఫ్ అష్యూర్డ్, అది ఆన్సర్ గుడ్. బి వచ్చేసి ఏమైనా ఫిజికల్ డిఫార్మిటీ కానీ మెంటల్ డిఫార్మిటీ కానీ ఏమైనా ఉందా. మెజారిటీ కేసెస్లో నో ఉంటే ఎస్ అని రాసి డీటెయిల్ రాయండి. సో ఇందులో రోమన్ నెంబర్ 5లో సి చూడండి. అది సఫర్ ఫ్రమ్ ఇల్నెస్ ఆర్ అండర్ ఎనీ ఆపరేషన్ ఆర్ మెడికల్ ఇన్వెస్టిగేషన్ ఏమైనా ఉంటే ఎస్, లేకపోతే నో. దాని తర్వాత డి వచ్చేసి ఎగ్జాక్ట్ హైట్ ఇన్ సెంటీమీటర్స్. ఈ వచ్చేసి వెయిట్ ఇన్ కేజెస్. ఓకే, ఎఫ్ వచ్చేసి ఏవైనా ఆక్యుపేషన్ కానీ ఫైనాన్షియల్ కానీ సోషల్ హజార్డ్స్ ఏమైనా ఉన్నాయా అని దీని మీనింగ్. సో ఇది కూడా నో. ఆర్ యూ అవేర్ అంటే మనకు తెలియదు, నో. జీ వచ్చేసి ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్. సో ఇది కూడా నీల్ అని రాసేయండి ఆర్ నో అని రాసేయండి. ఇది అయిపోయాక ఏజెంట్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అయిపోయింది. ఇది అయిపోయాక ఏజెంట్ యొక్క సిగ్నేచర్ ఇక్కడ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడతో ప్రపోజల్ ఫామ్ అయిపోయింది. కానీ లేటెస్ట్ ఐఆర్డిఏ ఒక
ఒక రూల్ పెట్టింది ఈ షూటబిలిటీ ఫామ్ అనేది పెట్టాలని. ఈ షూటబిలిటీ ఫామ్ కనుక మీరు పెట్టాలి, కస్టమర్కి ఓపిక ఉంది అనుకుంటే ఫిలప్ చేయండి. మనం ఫామ్ 300లో ఏదైతే డిస్కస్ చేసామో అదే మెటీరియల్, అవే క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఇక్కడ ఉంటాయి. ఇన్ కేస్ నేను ఓపిక లేదు, మొత్తం ఫిలప్ చేయలేను అని అంటే ఈ పేజ్ నెంబర్ 5లో ఇక్కడ బాటంలో సిగ్నేచర్ ఆఫ్ ద ప్రాస్పెక్ట్ అని ఉంది కదా, సో ఇక్కడ సైన్ తీసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత అంటే ఇదంతా ఫిలప్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ సైన్ తీసుకుంటే. మీకు కస్టమర్కి ఓపిక ఉంటే ఇది మీరు ఫిలప్ చేయాలి అని అనుకుంటే అప్పుడు కూడా క్వశ్చన్ నెంబర్ పేజ్ నెంబర్ 5లోనే సైన్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి సిగ్నేచర్ ఆఫ్ ద ప్రాస్పెక్ట్, ఇక్కడ వచ్చేసి సిగ్నేచర్ ఆఫ్ ద ఏజెంట్ అది తీసుకోవాలి. ఒకసారి క్వశ్చన్స్ ఇన్ డీటెయిల్గా ఒకసారి చెప్పమంటే చెప్తాను. ఈ క్వశ్చన్స్ కూడా షూటబిలిటీ క్వశ్చన్ అది ఏముంటుందంటే దీంట్లో అంటే మనము కరెక్ట్గా వాళ్ళకి అనలైజ్ చేసి కరెక్ట్ రైట్ ప్రోడక్ట్ అమ్ముతున్నామా లేదా అనేది చెక్ పెట్టడానికి అన్నట్టు. ఇక్కడ డివిజన్ హైదరాబాద్, దాని తర్వాత ఫుల్ నేమ్ ఆఫ్ ద ప్రపోజర్, ఆయన పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, ఫుల్ అడ్రస్ ఏదైతే రాసామో అది. దాని తర్వాత మ్యారీడా, అన్మ్యారీడా, సింగిలా, విడోవా, డివోర్సా ఏదైతే అది రాయాలి. దాని తర్వాత ఆక్యుపేషన్ వచ్చేసి ఏదైతే అది టిక్ చేయండి. ఇక్కడ ఇచ్చారు కదా బిజినెస్, గవర్నమెంట్ సర్వీస్, ఆర్ ప్రొఫెషనల్ ఏదైతే ఉంది కదా అది టిక్ చేయండి. దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 3 చూడండి, వాట్ ఈస్ ప్రపోజర్స్ ఇయర్లీ ఇన్కమ్ ఫ్రమ్ అని ఇచ్చాడు. ఎంప్లాయ్మెంట్ ద్వారా ఎంత, బిజినెస్ ద్వారా ఎంత ఏదైతే ఆ డీటెయిల్స్ ఫిల్అప్ చేయాలి. దాని తర్వాత అందులో బి క్వశ్చన్ వచ్చేసి వెదర్ ఇన్కమ్ ప్రూఫ్ సబ్మిటెడ్ ఆర్ నాట్, ఎస్ ఆర్ నో. సబ్మిట్ చేస్తే ఏం సబ్మిట్ చేశాను, ఐటీ రిటర్నా లేకపోతే శాలరీ సర్టిఫికేటా, సిఏ సర్టిఫికేట్ ఏదైతే అది టిక్ చేయాలి. దాని తర్వాత కింద వచ్చేసి పాన్ నెంబర్ రాయాలి. నెక్స్ట్ పేజ్లో క్వశ్చన్ నెంబర్ 4 చూడండి, డీటెయిల్స్ ఆఫ్ ద ప్రీవియస్ ఇన్సూరెన్స్లో పాలసీ నెంబరు, టేబుల్ టర్ము, ఇయర్ ఆఫ్ ఇష్యూ, సెల్ఫ్ డిపెండెంట్గా ఎవరికి ఇచ్చామనేది, దాని తర్వాత ఏ బ్రాంచ్లో ఇచ్చాము, సమ్ ఇష్యూడ్ ఎంత, దాని తర్వాత టర్మ్ రైడర్ ఏంది, క్రిటికల్ ఇల్నెస్ తీసుకున్నారా, యాక్సిడెంటల్ బెనిఫిట్ తీసుకున్నారా అనేది ఈ టేబులర్ కాలం ఉంది కదా ఇది ఫిల్అప్ చేయాలి. దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 5 చూడండి, ఫ్యామిలీ హిస్టరీ, మళ్ళీ లివింగ్ డెడ్ ఏదైతే మనం ప్రపోజల్ ఫామ్లో రాశామో వాళ్ళ ఏజ్, వాళ్ళ ప్రజెంట్ స్టేట్ ఆఫ్ హెల్త్ ఇది రాయాలి. క్వశ్చన్ నెంబర్ 5A చూడండి, స్పౌస్ డీటెయిల్, స్పౌస్ నేము, ఆమె ఆక్యుపేషను, ఆయన ఆక్యుపేషను లేకపోతే యాన్యువల్ ఇన్కమ్ ఇది రాయాలి. దాని తర్వాత నీడ్ అనాలిసిస్ ఉంది కదా, ఈ నీడ్ అనాలిసిస్లో క్వశ్చన్ నెంబర్ 6 టోటల్ యాన్యువల్ ఇన్కమ్ ఎంత, దాంట్లో లయబిలిటీస్ ఎంత, దాంట్లో సెక్యూర్ లయబిలిటీ ఎంత, నాన్ సెక్యూర్ లయబిలిటీ ఎంత అనేది రాయాలి కస్టమర్ మీకు కనుక చెప్తే. దాని తర్వాత బేస్డ్ ఆన్ హిజ్ ఇన్కమ్ అండ్ ప్రొఫైల్ మనము ఇక్కడ మ్యాక్సిమం అలవబుల్ ఇన్సూరెన్స్ ఎంత అనేది ఇక్కడ టేబులర్ ఇక్కడ మనం పట్టిక ఇచ్చారు. దీంట్లో వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ ఇన్కమ్ని బట్టి మీరు ఎంత ఇన్సూరెన్స్ ఉంది, ఎంతవరకు అలో ఉందో, ఎంతవరకు మనం మ్యాక్సిమం ఇవ్వచ్చు అనేది ఇక్కడ ఫిల్అప్ చేయాలి. సో ఇక్కడ హ్యూమన్ లైఫ్ వాల్యూ కాన్సెప్ట్ మీరు అప్లై చేసి ఎక్కువ సమ్ అష్యూర్డ్ అమ్మడానికి వీలుగా ఉంటుంది. ఓకే. దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 7A చూడండి, ఆబ్జెక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ మనం ఏదైతే డిస్కస్ చేసామో అది రిస్క్ కవరేజ్ విత్ సేవింగ్, ఆర్ ప్యూర్ రిస్క్ కవరేజ్, ఆర్ సెక్యూర్ ఇట్లా ఏదైతే ఉందో అది మీరు సూటబుల్ ఫర్ చిల్డ్రన్ ఏదైతే అది చేయాలి. మనకి ఏదైతే ప్యూర్ రిస్క్ కావాలా, మనీ బ్యాక్ కావాలా, ఏది కావాలో అది టిక్ చేయాలి. 7A. 7B వచ్చేసి రిస్క్ ప్రొఫైల్. మీరంతా డిస్కస్ చేసిన తర్వాత కస్టమర్ యొక్క రిస్క్ ప్రొఫైలు కన్జర్వేటివ్ టు మోడరేటా లేకపోతే అగ్రెసివ్ అనేది టిక్ చేయండి. హౌ డూ యూ లైక్ టు పే యువర్ ప్రీమియం అంటే రెగ్యులర్గా సింగిల్గా ఎలా పే చేస్తారో అలా టిక్ చేయండి. దాని తర్వాత టైం ఫ్రేమ్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫ్యూచర్ రిక్వైర్మెంట్ దృష్టిలో పెట్టుకొని ఎంత టర్మ్ తర్వాత వాళ్ళకు రిటర్న్స్ కావాలనేది వాళ్ళతో మాట్లాడి ఇక్కడ టిక్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 7B. దాని తర్వాత నెక్స్ట్ 8లో కేటగరైజేషన్ ఆఫ్ ద ప్లాన్స్. సో ఈ ప్లాన్స్ వచ్చేసి ప్యూర్ రిస్క్ కవర్, దాని తర్వాత రిస్క్ కవరేజ్ విత్ సేవింగ్స్, మనీ బ్యాక్ విత్ రిస్క్ కవర్, సెక్యూర్ రిటర్న్ విత్ రిస్క్ కవర్, ఇలా డిఫరెంట్ కేటగిరీ. ఆ డిఫరెంట్ కేటగిరీలో ఏ ప్లాన్స్ వస్తాయో అన్ని టేబులర్ కాలంలో ఇచ్చారు. సో ఏదైతే వాళ్ళకి సూటబుల్ అవుతుందో అది టిక్ చేయండి. సో మార్కెట్ లింక్డ్ ప్రోడక్ట్స్, పెన్షన్, దాంతో హెల్త్ కవర్, సూటబుల్ ఫర్ చిల్డ్రన్ అన్నీ ఉన్నాయి. ఏది మనం ఫైనలైజ్ చేస్తే అది టిక్ చేయాలి. దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 9 ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాత ప్రోడక్ట్ చూసన్, ఏ ప్రోడక్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు, టేబుల్ నెంబర్, దాని తర్వాత ప్లాన్ నేమ్, దాని తర్వాత టర్మ్, సమ్ అష్యూర్డ్ ఎంత, మోడ్ ఏంటి, ప్రీమియం ఏంటి అనేది ఇక్కడ మళ్ళీ పట్టికలో రాయాలి 9లో. సో 9Aలో ఈ ఫ్యూలీ ప్లాన్ కనుక తీసుకుంటే దాని తర్వాత ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఛార్జెస్ అవి ఎంతనో వాళ్ళకి చెప్పాలి. దాని తర్వాత 9Bలో అదర్ ఛార్జెస్ ఏమైనా ఉంటే ఆ యూనిట్ లింక్డ్ ప్లాన్స్ మీద వాళ్ళ యొక్క డీటెయిల్స్
లైఫ్ కవర్ ఛార్జెస్, పాలసీ అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్, ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్, ఇవన్నీ మనము వాళ్ళకి చెప్పాలి. దాని తర్వాత 9C చూడండి, యాన్యుటీ ప్లాన్ కనుక తీసుకుంటే వాళ్ళకు టార్గెట్ ఆఫ్ పర్ యానం, దాంతో ఇమీడియట్ యాన్యుటీయా లేకపోతే అమౌంట్ ఎంత కావాలి, డిఫర్డ్ యాన్యుటీయా ఎంత, డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు, అది మనము ఫిల్అప్ చేయాలి. నెక్స్ట్ ఏముంది, క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. is the total insurance added to the present proposal reasonable in relation to income. సో టోటల్ ఇన్సూరెన్స్ ఎంత అనేది ఇక్కడ రాసి ఇక్కడ అయిపోయింది, ఇక్కడతో షూటబిలిటీ ఫామ్ అయిపోయింది. కస్టమర్ యొక్క సిగ్నేచర్ ఇక్కడ తీసుకోవాలి, ఏజెంట్ సిగ్నేచర్ ఇక్కడ పెట్టాలి. సో ఈ షూటబిలిటీ ఫామ్ మేము రాయలేము, కస్టమర్ కూడా ఓపిక లేదు, టైం లేదు అని అనుకుంటే మనము జస్ట్ వేవర్ ఆఫ్ ఇన్సూరెన్స్ షూటబిలిటీ క్వశ్చనర్ అంటే వేవ్ చేసేసి ఇక్కడ లాస్ట్లో ఒక సిగ్నేచర్ తీసుకుంటే సరిపోతుంది కస్టమర్ది. సో సిగ్నేచర్ ఆఫ్ ద ప్రాస్పెక్ట్ అని ఉంది కదా, ఇక్కడ సిగ్నేచర్ తీసుకుంటే ఈ షూటబిలిటీ ఫామ్ ఫిల్అప్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ 300 ఫామ్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీని బేస్ మీదనే మనము కాంట్రాక్ట్ అప్రూవ్ చేయడం కానీ, రిజెక్ట్ చేయడం కానీ, లేకపోతే ఫర్దర్గా క్లెయిమ్స్ ఎలా ఇవ్వాలి అనేది అంతా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇది చాలా నీట్గా కొట్టివేతలు లేకుండా నీట్గా రాయండి. ఏమైనా డౌట్లు ఉంటే మనము ఆఫీస్లో కూర్చొని డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. 31 minutes వీడియో ఎంత షార్ట్ చేయాలని చేయలేకపోయినా ఓపికతో వినండి. ప్రపోజల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది మనకు అవసరం. థ్యాంక్ యూ.